బంతల్పల్లి మరియు పక్కన వచ్చిన గ్రామాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారములు. ఈరోజు మీరందరూ మా పార్టీలో చేరిన శుభ సందర్భంన నాకు జగనన్న మీద మీకు ఎంత ప్రేమ ఉందో, ఆయన చేస్తున్న పథకాలు మరియు అభివృద్ధిని చూసి మీరు ఎంతగా ఆకర్షితులైనారో తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్ని ముఖ్యమంత్రి చేస్తారు మరియు నన్ను అసెంబ్లీ పంపుతారని ఆశిస్తున్నాను. నేను మీ మధ్యలోనే ఉంటూ మీరు ఒకటిగా మీ ఇబ్బందులు మీ ప్రతి ఒక్క దాంట్లో నేను ఒకనిగా ఉంటానని మీ అందరికీ వాగ్దానం చేస్తూ హామీ ఇస్తున్నాను. మీరందరూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ఎంపీ శాంతమ్మక్కకు పార్లమెంటుకు పంపి నన్ను అసెంబ్లీకి పంపుతారని ఆశిస్తూ మేమందరినీ నమస్కారం చేసుకుంటాం. ఆయన ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చాం. భాస్కర్ రెడ్డి గారు తన అనుచరులందరినీ చుట్టుపక్కల పల్లెల నుండి గేమనాయక్ తాండా, బంతల్పల్లి, చీకుమాన్పల్లి, వివిధ కుగ్రామాల నుండి మార్కూరల్పల్లి, వివిధ కుగ్రామాల నుండి తన అనుచరుల్ని, కొత్తగా పార్టీకి ఆకర్షితులై వచ్చినటువంటి యువతని, మహిళల్ని ఆహ్వానించే రోజున భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి దరిదాపున 55 కుటుంబాలు ఈరోజు మా పార్టీలోకి చేరడం ఆహ్వానించదగిన విషయమే. సోదరులారా, గమనిస్తూనే ఉన్నారు మీరు. కేవలం తేనీటి విందు కోసం పిలిచి భాస్కర్ని కలవాలా అనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తే వందలాదిగా కార్యకర్తలు, వందలాదిగా మహిళలు ఇక్కడికి తరలి వచ్చి మక్బూల్ బాషా గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు చేసిన మేలుని మాకు గుర్తు చేస్తూ, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చాలా బాగుంది, మీరు మగవాళ్ళు ఎలా అన్నా పోండి, ఆడవాళ్ళు మేము దగ్గరుండి చూసుకుంటాం పార్టీని అని చెప్పి మహిళా సోదరీమణులు మాకు అండగా నిలిచి మాకు జరుగుతున్న లబ్ధి, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తిస్తున్న విధానం, ఈ పార్టీలో మాకున్న గౌరవాన్ని మేము గమనించాం. గత పార్టీలకు ఈ పార్టీలకు ఉన్న వ్యత్యాసం ఏందో మేము గమనించామని చెప్పి మహిళా సోదరిమణులు మాకు చెప్పటము. వాళ్ళు చెప్తున్నారు, ఈ రోజున మా దగ్గర మాకు మా పుట్టింటి దగ్గర నుండి కూడా ఇంత మర్యాద కలగలేదేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు పుట్టింటి కంటే ఎక్కువ సహకారం ఉంటుందని ఈ మహిళల మనసులో ఉన్న భావాల్ని మాకు చెప్తున్నప్పుడు, ఒకరొకరే పల్లెలకు పోయినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అభిమానం సంపాదించుకున్నారా మహిళా సోదరి మనులలో అనిపిస్తోంది. నిన్న చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మాకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరు లేరు, పెద్ద పెద్ద సినీ యాక్టర్లు, పెద్ద పెద్ద పార్టీ నాయకులు మాకు అవసరం లేదు, పల్లెల్లో ఉన్న లబ్ధి పొందిన మహిళలే మా స్టార్ క్యాంపెయినర్లు, మా కార్యకర్తలే మా స్టార్ క్యాంపెయినర్లని ఆయన చెప్తున్నప్పుడు మాకు అనిపించింది, 5 ఏళ్లుగా నువ్వు చేసిన సేవ మా కళ్ళ ముందర ఈరోజు కనపడుతోందని మాకు అనిపించింది. ఎందుకంటే మహిళా సోదరిమణులు చెప్తూనే ఉన్నారు, మమ్మల్ని ఇంతగా గౌరవించిన నాయకుడు గతంలో ఎవరు లేరు, మా కష్టాలలో మా పనులలో మేము ఉన్నప్పుడు మాకు తెలియకుండానే మా అకౌంట్లలో డబ్బులు పడుతూ సంక్షేమం ఇంతగా అందుతున్నటువంటి చెప్పిన మాటలన్నీ గతంలో గత పార్టీలు చెప్తున్నట్టు అబద్ధాలు చెప్తున్నారని వీళ్ళని అనుకుంటారు. ఎన్ని ఆచరణ సాధ్యమయ్యేదిగా సచ్చేది లేదనే బాధల గతంలో మహిళలు రొటీన్గా నింటారు. ఈ బుద్ధి చెప్పిన ప్రతి మాట ఆయన దగ్గర ఇని మర్చిపోయిన ప్రతి మాటను గుర్తు చేస్తూ మీ అకౌంట్లలోకి ఒక క్యాలెండర్ ప్రకారం డేట్ వైజ్ మన అకౌంట్లలో డబ్బులు పడుతున్నప్పుడు, సంక్షేమం పడుతున్నప్పుడు, ఈ ప్రభుత్వం మనకు చేదోడుగా వాదోడుగా నిలబడుతున్నప్పుడు, మన గుండెల్లో మనకు కలుగుతున్న ధైర్యాన్ని చూసినప్పుడు, ఈ ప్రభుత్వం కంటే మేలైన ప్రభుత్వాలు రావు, జగన్మోహన్ రెడ్డి కంటే మాట నిలబెట్టుకునే వ్యక్తి గతంలో లేడు, ఎప్పుడు ఇంకా రాబోరు కూడా మోసపూరిత నాయకులకు మాట నిలబెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యత్యాసం చూస్తూ మేమే ఈ పార్టీని ముందుండి నడుపుతున్నామని పల్లెల్లో ఉన్నటువంటి మహిళలు ముందర నడుపుతా ఉన్నప్పుడు మాకు ధైర్యం కలుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలుని ఈ మహిళ కళ్ళల్లో, వీళ్ళ మనసులలో, ఈ మహిళల్ని చూసినప్పుడు, వాళ్ళ చిక్కటి చిరునవ్వు చూసినప్పుడు, వాళ్ళు ఆహ్వానించే విధానం చూసినప్పుడు ఈ పార్టీ ఎంత మేలు చేసింది వీళ్ళకి అనేది మాకు అర్థమవుతుంది. సోదరిమణులారా, మీరు ముందుండే పార్టీని నడిపేమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, ఇంతగా ఆహ్వానం పలికినటువంటి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, బైక్ భాస్కర్ గారి నాయకత్వాన్ని మేము గమనిస్తున్నాం. ఇక్కడ ఆయన అభిమానించే వ్యక్తులు ఎంతమంది ఉన్నారో ఇక్కడ గమనించాం మేము. సోదరిమణులారా, మీరందరూ భాస్కర్కు తోడుగా ఉండాలని, తద్వారా పార్టీకి తోడుగా ఉండాలని, మనం అందరం కలిసి మక్బూల్ బాషా అహ్మద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మనం గిఫ్ట్
మక్బూల్ అహ్మద్ నాయకత్వం, మక్బూల్ అహ్మద్ బాకర్ నాయకత్వం. చూడాలి. అతను ఎప్పుడో కూడా వెనక ఏదైతే గత 30-40 ఏళ్ళ నుంచి ఆయన కదిరిలో ఉండి కదిరిలో 10 మందికి మంచి చేసి ఇంకా పైకి వేసి సంపాదించి 10 మందికి పెట్టాలని వచ్చాడు ఈరోజు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏమంటే మనం ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి ఎలా అయితే చేసుకోవాలని మనసులో మనకు ఉందో అదేవిధంగా మక్బూల్ అన్నను కూడా ఈసారి మనం అసెంబ్లీకి పంపిస్తే మన కష్టాలు మనకి ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో ఇక్కడ చాలామందికి ఇల్లు రాలా, చాలామందికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, ఇక్కడ చాలామందికి పెన్షన్లు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంది. అదేవిధంగా మీ అందరికీ కూడా ఉపాధి హామీకి సంబంధించినవి చాలా మందికి ఒక ఇంట్లో ఒక బుక్కే అంటున్నారు. అంటే అట్లా కాకుండా 2 బుక్కులు ఇప్పించడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మీకు 27,000 సంవత్సరానికి వస్తే 54,000 వస్తుంది ఆయన ఎమ్మెల్యేగా అయితే మనకు. అంటే ప్రతి కుటుంబం కూడా సస్యశ్యామలంగా ఉంటే రేపు పొద్దున్న మనము మక్బూల్ అన్నను గెలిపించుకోవాలంటే ఏం చేయాలి? అందరము ఏ గుర్తుకెళ్ళి ఓటు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి మొత్తం అంతా. కాబట్టి మీరు ఓటేయడం కాదు ఈసారి, ఈ రోజు నుంచి మీరు ఒక్కొక్కరు 10 ఓట్లు వేయిస్తారా లేదా నాకు ఆ మాట ఇవ్వండి. అంటే చీకటిమానపల్లిలో ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా వేయిస్తే ఎదుటి పార్టీలకు డిపాజిట్ ఉండకుండా చేయాల్సిన బాధ్యత మీది. ఈ పొద్దు టీడీపీ నుంచి బీజేపీ నుంచి ఎంతమంది అయితే పార్టీలకు వచ్చినారో మీరందరూ ఒకరు 10 మందిని తీసుకొని వచ్చేసి మొత్తం ఆ 2 పార్టీలు ఎక్కడైనా ఏమన్నా ఉండి డిపాజిట్లు పోతేనే మీకు పేరు నిలబెట్టినట్లయితే మీరు డిపాజిట్లు పోగొడతారు ఆ పార్టీలు. ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ నమస్కారం.